అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 53. హల్ యంظురూన ఇల్లా తఅవీలహు యౌమ యأతీ తఅవీలుహు యఖూలు అల్లదీన నసూహు మిన్ قبل قد جاءت رسل ربنا بالحق فهل لنا من شفعاء فيشفعوا لنا أو نرد فنعمل غير الذي كنا نعمل قد خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. ఆయత్ నంబర్ 53. ఈ గ్రంథంలో తెలియజేయబడిన తుది ఫలితం ఎప్పుడు వస్తుందా అని మాత్రమే తప్ప మరో దానికోసం వీరు నిరీక్షించడం లేదు. ఏ రోజున దీని తుది ఫలితం వచ్చేస్తుందో ఆ రోజు ముందు నుంచి దీనిని విస్మరిస్తూ వచ్చిన వారే ఇలా అంటారు: మా ప్రభు తరపున నియుక్తులైన ప్రవక్తలు నిజంగానే సత్యబద్ధమైన విషయాలు తెచ్చారు. ఇప్పుడు మా కోసం సిఫార్సు చేసే సిఫార్సుదారులెవ్వరైనా మాకు లభిస్తారా? లేదా లోగడ మేము చేసిన చెడు కర్మలకు భిన్నమైన కర్మలు చేసేందుకు మళ్ళీ మేము ఇహలోకానికి తిరిగి పంపబడతామా? నిస్సందేహంగా వీళ్ళు తమ స్వయానికి నష్టం చేకూర్చుకున్నారు. వీళ్ళు కల్పిస్తూ వచ్చిన విషయాలన్నీ వీళ్ళ నుంచి మటుమాయం అయ్యాయి. 65. మూలంలో తావీల్ అనే పదం వచ్చింది. ఏదైనా విషయం యొక్క వాస్తవికతను, దాని పరిణామాన్ని తావీల్ అని అంటారు. అంటే దైవ గ్రంథమైన ఈ ఖురాన్ ద్వారా వాగ్దానాలు, హెచ్చరికలు, స్వర్గ నరకాలు అన్నీ వివరించబడ్డాయి. కానీ వీరు ఈ ప్రపంచ జీవిత పరిణామాన్ని తమ కళ్ళారా వీక్షించాలని ఎదురుచూసేవారు. వారు ఎదురుచూసిన ఆ గడియ రానే వచ్చింది. 66. అంటే ఏ పరిణామం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పరిణామం కళ్ళ ముందుకు వచ్చిన తరువాత సత్యాన్ని స్వీకరించి ప్రయోజనం ఏమీ ఉండదు. తమను ఆదుకునే వారెవరో వస్తారని దిక్కులు చూడడం, మరోసారి ప్రాపంచిక జీవితం లభిస్తుందని ఆశపడడం అవివేకం తప్ప మరేమీ కాదు. ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారు. అల్లాహను వదిలి వారు పూజించిన చిల్లర దేవుళ్ళంతా వారికిప్పుడు కనబడకుండా పోయారు. ఇప్పుడు వారిని నరకాగ్ని నుంచి కాపాడే నాదుడెవడూ లేడు. ఆయత్ నంబర్ 54. إن ربكم الله الذي خلق السماوات والأرض في 6 أيام ثم استوى على العرش يغشي الليل النهار يطلبه حثيثا والشمس والقمر والنجوم مسخرات بأمره ألا له الخلق والأمر تبارك الله رب العالمين. ఆయత్ నంబర్ 54. నిస్సందేహంగా అల్లాయే మీ ప్రభు. ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనంపై అర్ష్పై ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్య చంద్రులను నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి, సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం, ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభు అయిన అల్లా అపారమైన శుభాలు కలవాడు. 67. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలే ఈ 6 రోజులు. శుక్రవారం జుమా నాడే ఆది మానవుడైన హజ్రత్ ఆదం అలైహిస్సలాం సృష్టించబడ్డాడు. శనివారం నాడు ఏ సృష్టి జరగలేదని అనబడుతుంది. అందుకే అది యౌమస్సుబ్త్గా పిలువబడింది. అరబీలో సబ్త్ అంటే త్రెంచడం, తెగ్గొట్టడం అన్న అర్థాలు వస్తాయి. అంటే ఆ రోజు సృష్టి ప్రక్రియ పరిసమాప్తమయ్యింది.
ఇక ఆ రోజుకు అర్థం ఏమిటి అన్నది ప్రశ్న. ప్రాపంచిక జీవితంలో సూర్యోదయంతో మన దినం మొదలవుతుంది, సూర్యాస్తమయంతో ఆ దినం సమాప్తం అవుతుంది. లేక ఆ రోజు దైవ సన్నిధిలో లెక్కించబడే లెక్క ప్రకారం, లేక ప్రళయం గురించి చెప్పబడే లెక్క ప్రకారం 1000 ఏండ్లకు సమానమా? రెండోదే సరైందని అనిపిస్తుంది. ఎందుకంటే సృష్టి ప్రక్రియకు శ్రీకారం చుట్టబడినప్పుడు సూర్యచంద్రుల వ్యవస్థ లేదు. భూమి ఆకాశాల సృష్టి జరిగిన మీదటే ఈ సూర్యచంద్రాదుల వ్యవస్థ నెలకొల్పబడింది. అది అలా ఉంచితే ఇది ఊర్ధ్వలోకాలకు సంబంధించిన వ్యవహారం. భూ వ్యవస్థ దీనికి సంబంధమే లేదు. కాబట్టి ఆ రోజు ఎంత, ఏమిటి అన్న సంగతి ఆ అల్లాహకే బాగా తెలుసు. మనం మాత్రం ఇతమిత్తంగా దాని గురించి ఒక అభిప్రాయానికి రాలేము. ఇకపోతే అల్లాహ్ ఏ విషయంలోనైనా దాన్ని చేయ సంకల్పించి అయిపో అని అంటే అది అయిపోతుంది. అయినప్పటికీ ఆయన ఒక్కో వస్తువును వేరువేరు దశలలో క్రమబద్ధంగా సృష్టించాడంటే అందులో కూడా ఏదో మర్మము, పరమార్థము దాగి ఉంటుంది. అది ఆయనకే తెలుసు. ఈ విధంగా దేవుడు మనుజ జాతికి విశ్రాంతిని అంచెల వారీగా పనిచేయడాన్ని నేర్పాడని కొంతమంది విద్వాంసులు ఈ మర్మాన్ని మాత్రం అభివ్యక్తం చేశారు. యథార్థం అల్లాహకే ఎరుక. 68. అరబీలో ఇస్తవా అనే పదం ఉపయోగించబడింది. ఇది అసలు ఇస్తివావున్ నుంచి ఏర్పడింది. ఇస్తివావున్ అంటే ఎత్తుకు వెళ్ళడం, ఆగడం అని అర్థం వస్తుంది. సలఫ్ విద్వాంసులు ఈ పదానికి ఎలాంటి పోలికలు, ఉపమానాలు ఇవ్వకుండా ఈ అర్థాన్నే వివరించారు. అల్లాహ్ అర్షుపై అధిష్ఠించాడు, దానిపై ఆసీనుడై ఉన్నాడు. అయితే ఎలా ఆసీనుడవుతాడు? ఆసీనుడై ఉన్నప్పటి దేవుని స్థితి ఎలా ఉంటుంది అన్న విషయాలను ఎవరూ వర్ణించలేరు, వర్ణించకూడదు కూడా. నైమ్ బిన్ హమ్మాద్ ఇలా అన్నారు: అల్లాహ్ సృష్టితో పోల్చినవాడు కూడా కుఫ్ర్, అవిశ్వాసానికి పాల్పడ్డాడు. అలాగే అల్లాహ్ తన గురించి వివరించిన విషయాలలో ఏదైనా విషయాన్ని తిరస్కరించిన వాడు కూడా కుఫ్రుకు ఒడిగట్టినట్లే. అయితే అల్లాహ్ గురించి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వివరించిన విషయాన్ని విడమర్చి చెప్పడం మటుకు వర్ణన అనిపించుకోదు. కాబట్టి అల్లాహ్ గురించి మూలాధారాలతో నిరూపితం అయి ఉన్న విషయాలను యథాతథంగా హెచ్చుతగ్గులు లేకుండా, పోలికలకు, వర్ణలకు తావీయకుండా విశ్వసించడం అనివార్యం. ఇబ్నే కసీర్. 69. ఆయతులో అసీసన్ అన్న పదం ప్రయోగించబడింది. అసీసన్ అంటే అత్యంత వేగంగా రావడమని అర్థం. అంటే ఒక దాని తరువాత ఒకటి, పగలు రేయి వెంట వెంటనే వస్తాయి. పగటి వెలుగు విరజిమ్మగానే రాత్రి చీకట్లు పటాపంచలై పోతాయి. అలాగే రాత్రి చీకటి అలుముకోగానే పగటి వెలుతురు అంతరించిపోతుంది, సర్వత్రా అంధకారం అలుముకుంటుంది. ఆయత్ నంబర్ 55. ادعوا ربكم تضرعا وخفية إنه لا يحب المعتدين. ఆయత్ నంబర్ 55. మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకోండి, గోప్యంగా కూడా విన్నవించుకోండి. హద్దు మీరిపోయే వారిని ఆయన సుతారాము ఇష్టపడడు. ఆయత్ నంబర్ 56. ولا تفسدوا في الأرض بعد إصلاحها وادعوه خوفا وطمعا إن رحمة الله قريب من المحسنين. ఆయత్ నంబర్ 56. సంస్కరణ జరిగిన తరువాత భూమిపై కల్లోలాన్ని సృష్టించకండి. భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్ను ఆరాధించండి. నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది. 70. ఈ ఆయతులలో 4 ముఖ్యాంశాలు వివరించబడ్డాయి. 1. అల్లాహ్ను కడు దీనాతి దీనంగా, ఆత్రంగా వేడుకోవాలి. లోపలే మెల్లగా మొరపెట్టుకోవాలి. హదీసులో ఇలా అనబడింది: ప్రజలారా, మీ స్వయం పట్ల మృదువుగా వ్యవహరించండి, అంటే మెల్లగా వేడుకోండి. మీరు ఎవరిని మొరపెట్టుకుంటున్నారో ఆయన చెవిటివాడు కాదు, కని పెట్టనివాడు కూడా కాదు. ఆయన మీ మొరలను ఆలకించేవాడు, మీకు అతి చేరువలో ఉన్నవాడు. సహీ బుఖారీ
కితాబు దవాత్, ముస్లిం కితాబుల్ జన్నహ్. 2. దువా, ప్రార్థన, వేడుకోలు. చేసే సమయంలో మనిషి మితిమీరకూడదు. అంటే దువా సమంజసంగా, సహేతుకంగా ఉండాలి. అసంభవమైన, అపసవ్యమైన విషయాలను అర్థించకూడదు. 3. సంస్కరణ జరిగిన తరువాత, వ్యవస్థ ఏర్పడిన తరువాత ఆ వ్యవస్థను అరాచకాన్ని సృష్టించరాదు. అల్లాహ్ ఆదేశాలను ఉల్లంఘించి అశాంతి అలజలను వ్యాపింపచేయడం మహాపరాధం. 4. మనిషి దైవాగ్రహానికి ఎంతగా భయపడాలో దైవానుగ్రహాల పట్ల అంతే ఆశాభావం కలిగి ఉండాలి. ఉత్తమ రీతిలో దైవాన్ని మొరపెట్టుకునేవారు దేవుని దృష్టిలో ఉత్తములు. నిశ్చయముగా దైవ కారుణ్యం సత్కార్యాన్ని ఉత్తమ రీతిలో నెరవేర్చే వారికి సమీపంలో ఉంటుంది. ఆయత్ నంబర్ 57. وهو الذي يرسل الرياح بشرا بين يدي رحمته حتى إذا أقلت سحابا ثقالا سقناه لبلد ميت فأنزلنا به الماء فأخرجنا به من كل الثمرات كذلك نخرج الموتى لعلكم تذكرون. ఆయత్ నంబర్ 57. తన కారుణ్య జల్లు కురిసే ముందు గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయనే. ఆఖరికి అవి బరువైన మేఘాలను ఎత్తుకున్నప్పుడు మేము ఆ మేఘాలను నిర్జీవంగా పడి ఉన్న ఏదైనా ప్రదేశం వైపుకు తరలిస్తాం. ఆ పైన ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాం. ఆ వర్షపు నీటి ద్వారా అన్ని రకాల పండ్లు, ఫలాలను ఉత్పన్నం చేస్తాము. మృతులను కూడా మేము ఇలాగే లేపి నిలబెడతాము. మీరు నీతిని గ్రహించేటందుకు గాను మేము ఇన్ని విధాలుగా విషయాన్ని విడమర్చి చెబుతున్నాము సుమా. 71. తన పరిపోషకత్వాన్ని, రుబూబియత్ను, ఆరాధన హక్కు, హులీహియత్ను చాటి చెప్పే మరికొన్ని నిదర్శనాలను కూడా అల్లాహ్ ఇక్కడ పొందుపరిచాడు. మరణాంతర జీవితం ఒక వాస్తవం అన్న విషయాన్ని విశదీకరించాడు. ఈ వాక్యంలో ఆయన వర్షాన్ని తన దయగా, కరుణగా పేర్కొన్నాడు. అది కురవక ముందే చల్లని గాలులు వీచి శుభ సంకేతాన్ని ఇస్తాయి. ప్రాణులకు ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. బుష్రన్, ఇది బషీరుకు బహువచనం, శుభవార్తను అందజేసేవి అని అర్థం. రహమతున్ అంటే కారుణ్యం. 72. బరువైన మేఘాలంటే నీటితో నిండిన మేఘాలని భావం. 73. అన్ని రకాలైన పండ్లు, ఫలాలు పండిస్తాం. అంటే ఒక్కో కోవకు చెందిన పండు ఒక్కో విధంగా ఉంటుంది. వాటి రంగు వేరు, రూపు వేరు, రుచి వేరు. వాటి పోషక విలువలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ మానవ మనుగడకు మహదానుగ్రహాలుగా ఉన్నాయి. 74. మేము వర్షపు నీటి ద్వారా మృత భూమిని బ్రతికించి దాని నుంచి రకరకాల పంటలు ఉత్పన్నం చేసినట్లే తీర్పు దినాన మరణించి మట్టిలో కలిసిపోయిన మానవులను బ్రతికించి నిలబెడతాము. వారి నుంచి లెక్క తీసుకుంటాము. ఆయత్ నంబర్ 58. والبلد الطيب يخرج نباته بإذن ربه والذي خبث لا يخرج إلا نكدا كذلك نصرف الآيات لقوم يشكرون. ఆయత్ నంబర్ 58. మంచి నేల తన ప్రభు ఆదేశానుసారం పుష్కలమైన పంటనిస్తుంది. దీనికి భిన్నంగా చెడ్డ నేల చాలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే ఇస్తుంది. ఈ విధంగా మేము కృతజ్ఞులై ఉండే వారి కోసం నిదర్శనాలను పలు విధాలుగా విశ్లేషించి చెబుతాము. 75. అయితే ఇదొక ఉపమానం కూడా కావచ్చు. మూలంలో అల్ బలదు తయ్యిబు మంచి నేల మరియు అల్ బలదుల్ ఖబీసు చెడు నేల అనే 2 పదాలు వచ్చాయి. అల్ బలదు తయ్యిబు అంటే విషయాన్ని త్వరితముగా గ్రహించేవాడు, హితబోధను స్వీకరించే హృదయము, విశ్వాసి హృదయము, పవిత్రమైన మనిషి అని భావం. దీనికి భిన్నంగా అల్ బలదుల్ ఖబీస్ అంటే మందమతి, హితబోధను గ్రహించని మనసు, అవిశ్వాసి హృదయం, అపవిత్రుడైన మనిషి అని భావం. మోమిన్ విశ్వాసి హితోపదేశాన్ని శీఘ్రంగా గ్రహిస్తాడు,
అతడు వర్షపు నీటిని వెంటనే పీల్చుకుని నవజీవనాన్ని నింపుకున్న సారవంతమైన భూమి లాంటివాడు. దైవ వాక్యాలు విన్నప్పుడల్లా అతని మేను పొలకిస్తుంది. అతని విశ్వాసం తేజోవంతమవుతుంది. అతని మంచి పనుల్లో మరింత వృద్ధి జరుగుతుంది. దీనికి భిన్నంగా సత్యామృతాన్ని ఆస్వాదించలేనివాడు సారం లేని నేల లాంటివాడు. ఆ నేల వర్షపు నీటిని పీల్చదు. పీల్చినా దాని నుండి మంచి మొక్కలు మొలకెత్తవు. పండే పంటలు కూడా నాసిరకం అయి ఉంటాయి. ఈ విషయమే హదీసులో ఈ విధంగా చెప్పబడింది. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ నాకు ఇచ్చి పంపిన జ్ఞానం మరియు సన్మార్గం నేలపై ధారాపాతంగా కురిసే వర్షం లాంటిది. ఆ నేలలోని సారవంతమైన క్షేత్రాలు ఆ వర్షపు నీటిని బాగా పీల్చి పచ్చిక బయళ్లను మొలకెత్తించాయి. పుష్కలంగా పంటలను ఉత్పత్తి చేశాయి. ఆ నేలలోని మరికొన్ని భాగాలు గట్టివి. ఆ భాగాలలో నీరు నిలవటానికైతే నిలిచింది కానీ దాన్ని ఆ నేల పీల్చలేదు. అయినప్పటికీ ఆ నీటి ద్వారా ప్రజలు ప్రయోజనం పొందారు. స్వయంగా త్రాగటమే గాక ఆ నీటితో తమ పొలాలు తడుపుకున్నారు, సేద్యం చేశారు. అయితే నేలలోని ఇంకొక భాగం పూర్తిగా బరువైన రాతి ప్రదేశం. ఆ ప్రదేశం నీటిని గ్రహించనూ లేదు, మొక్కల్ని మొలకెత్తించనూ లేదు. నా సందేశం పట్ల ప్రజల వ్యవహారం కూడా దీన్ని పోలి ఉంటుంది. అల్లాహ్ ధర్మాన్ని అర్థం చేసుకుని నేను తెచ్చిన దానితో ప్రయోజనం పొందినవాని ఉపమానం ఇది. అతను స్వయంగా విద్య నేర్చుకున్నాడు, ఇతరులకు కూడా నేర్పాడు. అలాగే ఏమీ నేర్చుకోకుండా నేను తెచ్చిన సన్మార్గాన్ని అవలంబించని వ్యక్తి ఉపమానం కూడా ఇందులో ఉంది. సహీ బుఖారీ కితాబుల్ ఇల్మ్. ఆయత నంబర్ 59. لقد أرسلنا نوحا إلى قومه فقال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إني أخاف عليكم عذاب يوم عظيم. ఆయత నంబర్ 59. మేము నూహ్ అలైహిస్సలామును అతని జాతి వద్దకు పంపాము. అప్పుడు అతను, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది అన్నాడు. ఆయత నంబర్ 60. قال الملأ من قومه إنا لنراك في ضلال مبين. ఆయత నంబర్ 60. దానికి అతని జాతి పెద్దలు, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. 76. షిర్క్ బహుదైవారాధన మనిషి విజ్ఞత వివేచనలను హరిస్తుంది. షిర్కు వాతన పడిన మనిషికి సన్మార్గము దుర్మార్గము సన్మార్గంగా కనబడుతుంది. నూహ్ అలైహిస్సలాం జాతి కూడా షిర్క్ అనే వ్యాధికి గురైంది. వాళ్ళ పరిస్థితి ఎంత నికృష్టంగా తయారైందంటే అంధకార లోయల్లో నుంచి కాంతి శిఖరాల వైపుకు, షిర్కు జాడ్యం నుంచి ఏకదైవారాధన తౌహీద్ వైపుకు పిలిచే ప్రవక్తే వారి కంటికి మార్గవిహీనుడిగా కానరాసాగాడు. ఆయత నంబర్ 61. قال يا قوم ليس بي ضلالة ولكني رسول من رب العالمين. ఆయత నంబర్ 61. ఓ నా జాతి వారలారా, నేనే మాత్రము దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభు తరపున పంపబడిన ప్రవక్తను. ఆయత నంబర్ 62. أبلغكم رسالات ربي وأنصح لكم وأعلم من الله ما لا تعلمون. ఆయత నంబర్ 62. నా ప్రభు సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. నేను మీ మేలు కోరేవాడిని. మీకు తెలియని విషయాలు అల్లాహ్ తరపు నుంచి నాకు తెలుసు. ఆయత నంబర్ 63. أوعجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم ولتتقوا ولعلكم ترحمون. ఆయత నంబర్ 63. ఏమిటి? మిమ్మల్ని హెచ్చరించడానికి మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభు తరపు నుండి ఉపదేశం అందడం
మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా అని నూహ్ అలైహిస్సలాం అన్నాడు. 77 హజరత్ నూహ్ అలైహిస్సలాంకు హజరత్ ఆదం అలైహిస్సలాంకు మధ్య 10 కాలాల లేక 10 తరాల అంతరం ఉంది. నూహ్ అలైహిస్సలాం ప్రవక్త కాలానికి కొంచెం ముందు వరకు ప్రజలు దైవధర్మమైన ఇస్లాంపై స్థిరంగా ఉండేవారు. రాను రాను వారిలో దేవుని ఏకత్వం తౌహీద్ పట్ల విముఖత ఎలా ప్రబలిందంటే, తమలోని కొంతమంది పుణ్యపురుషులు చనిపోయినప్పుడు వారి అభిమానులు కొందరు వారి పేరు మీద గుంపటాలు గోపురాలు కట్టడం మొదలెట్టారు. అక్కడ వారి చిత్రపటాలు కూడా వేలాడదీశారు. వారిని చూసినప్పుడల్లా దైవాన్ని గుర్తుకు తెచ్చుకుని దైవ ధ్యానంలో లీనం కావచ్చని ఆశించారు. కాలక్రమేణా వారు ఆ చిత్రపటాలను చూసి ఆ సజ్జనుల విగ్రహాలను నిలబెట్టారు. ఆ విగ్రహాలే క్రమక్రమంగా దేవతలుగా రూపొందారు. వాటి ముందు పూజా పునస్కారాలు మొదలయ్యాయి. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజల దృష్టిలో వద్, సువా, యఊక్, యగూస్, నస్ర్ అనే సజ్జనులు ఆరాధ్య దైవాలుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా నియమించి పంపాడు. ఆయన దాదాపు 950 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు దైవ సందేశాన్ని వినిపించారు. తన జాతి వారిలో తిష్టవేసిన బహుదేవారాధనను రూపుమాపడానికి ఆయన సాయశక్తులా కృషి చేశారు. కానీ బహుకొద్ది మంది మాత్రమే ఆయన బోధనను విన్నారు. మిగిలిన వారంతా అహంకారంతో విర్రవీగారు. అప్పుడు అల్లాహ్ విశ్వసించిన ఆ కొద్ది మందిని తప్ప మిగిలిన వారందరినీ ముంపుకు గురి చేశాడు. అచ్చం తమలాంటి ఒక మానవ మాత్రుడు తమ మధ్య ప్రవక్తగా రావడమేమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఆ మాటే దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఇక్కడ ప్రస్తావించారు.